సార్ ఇది. మీరెట్లా ఒక స్థలం కొనుక్కుంటారో, అదే విధంగా నేను కొనుక్కుంది. నా పిల్లోడి పేరు మీద పెట్టుకున్నాం. దాన్ని గూడా ఆహ్, అంటే చిలవలు పలవలు చేసి, రాజకీయాల్లో ఉన్నాం గాబట్టి, నా మీద కక్ష ఉంది గాబట్టి, జోగి రమేష్‌ని ఏదన్నా చెయ్యాలి గాబట్టి, నా కొడుకుని ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు ఇది. ఇది మీకు చంద్రబాబు నాయుడు గారికి పిల్లోడున్నాడు. లోకేష్‌కి పిల్లోడున్నాడు. సరే చూద్దాం. రాజకీయాలు ఆళ్ళూ ఉంటారు, మేము ఉంటాం, అందరం ఉంటాం కాబట్టి రాజకీయాలనేది సహజమే కాబట్టి భరించాం, బాధపడ్డాం, మరలా నిలదొక్కుకుంటాం. మరలా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం సార్. అంటే మీరు ఫిక్స్ అయ్యారా మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని మీ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు. సో ఆ రెడ్ బుక్‌లో మీ పేరు కూడా ఉందని మీరు ఫిక్స్ అయ్యారా ముందే? ఒక్కటి మాత్రం చెప్తున్నాను సార్. చిన్నప్పుడు అంటే నిక్కర్లేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా. అంటే వంగవీటి మోహన్ రంగా గారు యునైటెడ్ ఇండిపెండెంట్స్ యుఐ అనే సంస్థను పెట్టినప్పుడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌లో అప్పటి నుంచి ఆర్గనైజేషన్‌లో ఉన్నాం సార్. చిన్నప్పటి నుంచి ఇయన్నీ గూడా చూసిన వాళ్ళమే. కానీ ఈ రెడ్ బుక్కులు ఎంతకాలం ఉంటాయి? నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్‌కి కూడా చెప్తున్నా. ఇది మంచి పద్ధతి కాదమ్మా. అధికారం శాశ్వతం కాదు. భూమి గుండ్రంగా ఉంటది. ఎల్లకాలం ఎవడో ఆ పీఠంలో కూర్చోడు. య రెడ్ బుక్ ఏంటి? నిజంగా తప్పు చేస్తే శిక్షించండి. మేము ఇప్పుడు కేసులున్నాయి. ఆ కేసుల్లో ఆల్టర్ చేసి, సెక్షన్‌లేసి, పాత కేసులన్నీ కూడా తోడి, ఇది సంవత్సరం పాటు మీరు పరిపాలన చేయమని మీకు ప్రజలు మంచి మ్యాండేట్ ఇస్తే, 164 సీట్లు ఇస్తే, రెడ్ బుక్ ఏందిది? మంచి పరిపాలన చేయండి. సూపర్ 6 అన్నారు. ఆ వాగ్దానాలు నెరవేర్చండి. అమరావతి రాజధాని కొట్టండి. నేను చప్పట్లు కొడతా, జేజేలు పలుకుతాయి. ఏందిది? తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించాలా? ఇయన్నీ అంటే అంటే శాశ్వతం కాదు. జోగి రమేష్ గారు, అంటే లోకేష్‌కి కూడా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవటానికి కొన్ని కారణాలు. మీరు ఇందాక రాజధాని గురించి మాట్లాడుకున్నాం మనం. అదొక కారణం. అలాగే భువనేశ్వరి గారిని ఉద్దేశించి వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొంతమంది నేతలు చేసిన కామెంట్స్ ఒక కారణం అని చెప్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద మీ పార్టీ నాయకులు వెళ్ళి దండెత్తి దాడి చేయటం ఒక కారణం అని చెప్తే, ఈ ఈ లిస్టులో మీరు ఒక 30 కార్లలో అనుచరులందరినీ కూడా తీసుకుని చంద్రబాబు ఇంటి ముందుకెళ్ళి చేసిన గొడవ, అంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి, అది కూడా నష్టం చేకూర్చింది, ఓటమికి అది కూడా ఒక కారణం అనే అనేది ఇప్పటి వరకు నడుస్తున్న డిస్కషన్. యాక్సెప్ట్ చేస్తారా? 100కి 100 రూపాయలు తప్పు అని చెప్తాను సార్. ఓకే. ఎందుకంటే దాడి అనే మాట పక్కన పెడితే, నిరసన తెలియజేయటానికి వెళ్ళాము అనేది 100కి 100 రూపాయలు కరెక్ట్. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, ఈనాటి స్పీకర్ స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు మాట్లాడిన భాష ఒకసారి మీరు ప్లే చేయండి. నా కొడక, నా కొడక, అట్ట నా కొడక, ఇట్ట నా కొడక అని అసలు ఎంత రాజకీయాల్లో మనం వినకూడని భాషని అటువంటి పెద్ద మనిషి మాట్లాడొచ్చా సార్? అటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడి మా మనసులను హర్ట్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తేనన్న ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ అయ్యన్న పాత్రుడికి గడ్డి పెడతాడు, బుద్ధొచ్చేటట్టు చేస్తాడని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆ రోజున మేమే దాడి చేయడానికి ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళామండి. దాడి చేసేవాడు ఇబ్రహీంపట్నం నుంచి వెళ్తారా? ఇబ్రహీంపట్నం నుంచి కరకాట దాకా వెళ్ళాలంటే గంట సమయం పట్టింది సార్. నేను నిరసన తెలియజేయడానికి వెళ్తే నా మీదే ఆ రోజు దాడి జరిగింది. సరే అది ఓకే. దాడి చేశారు, నా మీద దాడి చేశారు, నా కారు అద్దాల పగలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు. సరే ఆ కేసుకు సంబంధించి ఆ రోజున్న కేసుని మళ్ళీ ఆల్టర్ చేశారు, మమ్మల్ని సుప్రీంకోర్టు దాకా లాగారు, బెయిల్ తెచ్చుకున్న ఇవన్నీ. అంటే ఇది కరెక్టా అని అడుగుతా ఉన్నా రాజకీయాల్లో. అంటే ఆ రోజు మీరు ఆ వెళ్ళింది కేసులు కాదు ఇప్పుడు కాదండి. ఆల్టర్ చేసి ఆ రోజు సెక్షన్స్ మీరు వెళ్ళిన మీరు కారులో మీరు అధికారంలో ఉన్నారు యాక్చువల్లీ. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. సో ఆయన ఇంటి మీదకి మీరు ఆ కాన్వాయ్‌తో వెళ్ళిన పర్పస్ వేరే అయ్యి ఉండొచ్చు. కానీ జనాల్లోకి బాగా నెగెటివ్‌గా పోలా? ఒక చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ గారు ఈ రకంగా మంది మార్బలంతో వెళ్ళిపోతారా అనేది. అంటే అదే భువనేశ్వర్ గారిని ఉద్దేశించి అది మీ పార్టీ మీరు నాయకులు ఆ రకంగా కించపరిచేలా భాష మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు గానీ, జగన్ గారి ఇంటి మీదకి ఎవరిని పంపలేదు కదా! లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దాడి కోసం ఎవరిని ఒకటి పంపలేదు కదా! దాడి అనే మాటని పక్కన పెట్టండి సార్ అశోక్ గారు. ఓకే. నేను 30 కారులో వెళ్ళిన మాట అది వాస్తవం కాదు, అబద్ధం. నేను ఇబ్రహీంపట్నం నుంచి బయలుదేరి నా అంచులతో వెళ్ళింది 4 వెహికల్స్.
ఓకే. ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు. కరకట్ట మీద కార్లన్నీ నాయ అనుకుంటే ఎట్లా సార్ అది? తప్పు ఓకే. కదా! మీరు కానీ మీ ఇంకోటి కూడా ఖాతాలో చెప్తా పడిపోయినాయి ఉన్నారు. అవన్నీ. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అని అన్నారు అని చెప్పేసి ఆ మాట ఏదన్నా ఒకవేళ అంటే అది 100కి 100 పాళ్ళు. నేను కాదు. నా కుటుంబ సభ్యులు కూడా, నా భార్య కూడా ఆ రోజు ఒకవేళ ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు మమ్మల్ని అడిగారు. మమ్మల్ని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్ళొసి మమ్మల్ని అడిగారు. నా భార్య అడిగింది నన్ను. మీరు అసెంబ్లీకి వెళ్ళేది ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే భాష కోసమా? అటువంటి మాట మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి మాట్లాడొచ్చా అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము తలదించుకునే పరిస్థితి. కానీ కొంతమంది చేసిన పనుల వల్ల పార్టీకి నష్టం కలిగి ఉండొచ్చు. వాళ్ళ వల్ల కలిగి ఉండొచ్చు, నా వల్ల కలిగి ఉండొచ్చేమో లేవో కానీ కొన్ని విషయాల్లో తప్పును తప్పుగానే ఖండించుకోవాలా. దీన్ని మేమందరం కూడా బేరీజ్ చేసుకోవాలి. ఓటమిలో కారణాలు ఉంటాయి. ఇది కూడా కారణం అవ్వచ్చు. లేకపోతే నేను అయ్యన్న పాత్రుడు గారు ఇట్లా అన్నారని చెప్పేసి నేను ఆవేదన చెంది నేను బాధపడి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే దాన్ని తీసుకెళ్ళి ఆ ఖాతాలో ఇచ్చాము. అది కూడా తప్పు అవ్వచ్చు. కానీ మేము కూడా దాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామండి అశోక్ గారు. అంటే వల్లభనేని 100% వంశీ గారు, భువనేశ్వర్ గారిని తప్పుగానే ఉద్దేశించి చేసిన ఖండించాల్సింది. కామెంట్స్, అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూర్చాయా అని యాక్సెప్ట్ చేస్తున్నారా? అంబటి రాంబాబు గారు ఏమన్నారో నాకైతే తెలియదు కానీ మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఆ కామెంట్ కన్నా జరుగుంటే నేను ఆ రోజున అసెంబ్లీకి లేటుగా వెళ్ళా. ఆ కామెంట్ కన్నా ఎక్కడైనా ఉచ్చరించుంటే 100% 100కి 100 అది తప్పు. పార్టీకి అది అది ఒక మంచిది కాదు. ఎందుకంటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఒకవేళ వ్యక్తిగతంగా లేకపోతే పార్టీ పరంగా ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ మీద ఏదైనా ఉంటే వాళ్ళని మాట్లాడాలి కానీ ఇంట్లో ఉన్న ఒక తల్లిని ఉద్దేశించో లేకపోతే భార్యను ఉద్దేశించి మాట్లాడటం ఇది సబబు కాదని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తాను సార్. ఎందుకంటే కక్ష లేకపోతే కక్షలో కార్పణ్యాలు ఏముంటుంది సార్ రాజకీయాల్లో? ఏదైనా ఉంటే మేమే మాట్లాడుకుంటాం. అంతేగాని ఇళ్లల్లో వాళ్ళ గురించి ఎందుకు సార్ ఇది? ఇది 100కి 100 రూపాయలు ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ ఈ సన్నివేశం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళే విషయం కూడా మాకు మాకు మైనస్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది 100కి 100 ఎవరేమనుకున్నా సరే ఇది నేను చెప్పేస్తాను. అంటే అప్పుడు డిస్కషన్ రాలేదండి? మీరు జగన్ గారికి అత్యంత సన్నిహితులు, అప్పుడు మీరు మంత్రిగా కూడా ఉన్నారు. ఇది పార్టీలో ఎక్కడ డిస్కషన్ రాలేదు. ఇది మనకి వల్లభనేని వంశీ ఈ మాట అనటం వల్ల వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది, మన పార్టీ నష్టపోతుంది అనేది జగన్ గారికి కానీ జగన్ గారికి అసలు ఈ విషయాలు తెలియదు సార్. ఓకే. ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకో. అక్కడ జరిగింది అదేమి మనం మైక్ తీసుకొని మాట్లాడిన విషయాలు కాదు. అక్కడ లోపల కూర్చున్న మాటలని వక్రీకరించారో లేకపోతే ఇంకోటి కానీ జగన్ గారి దాకా ఈ విషయాలు వెళ్ళలేదు. జగన్ గారు ఒక మానవతావాది. ఎవరినన్నా కానీ ఇంట్లో వ్యక్తుల్ని మహిళలను కానీ ఎవరన్నా అంటే మాత్రం 100కి 100 రూపాయలు అక్కడే ఆయన ఖండిస్తాడు. అవసరమైతే బయటికి వెళ్ళమని చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే జగన్ గారు మహిళల విషయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులైనా లోకేష్ గారి కుటుంబ సభ్యులైనా ఎవరినైనా సరే ఆయన తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాడు. మహిళల విషయంలో ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఎవరైనా అంటే మాత్రం ఊరుకోడు. అంటే వల్లభనేని వంశీ వల్ల పార్టీకి నష్టం జరిగింది. నేను అక్కడ వల్లభనేని వంశీ ఏమన్నాడా లేకపోతే అక్కడ ఉన్న పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారా అనేది నేను వినలేదు. నేను అసలు ఆ రోజు అసెంబ్లీకి కూడా లేటుగా వెళ్ళాను. కానీ ఆ భాష కానీ ఎవరన్నా మాట్లాడుంటే మాత్రం తప్పు. అసెంబ్లీలో కాదనుకుంటా వల్లభనేని వంశీ అన్నది బయట మాట్లాడారు. అది మీకు తెలుసు కదా, బేసిక్గా మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు కదండి. నేనే చెప్తున్నాను కదా అశోక్ గారు, నేను ఆ రోజున అసెంబ్లీకి లేటుగా వెళ్ళాను. ఆ సంభాషణ అట్లా జరుగుంటే మాత్రం 100% తప్పు. అది మాకు అది నష్టం, మా పార్టీకి నష్టం. ఎందుకంటే 2 మాటలు అటువంటి భాష అసలు మాట్లాడకూడదు.